ఆర్సీబీ హేటర్స్ అయిందా, తీరిందా, దూల తిరిపోయిందా? మామూలుగా ఆడలేని ఆర్సీబీ పర్ఫార్మెన్స్. చాలా మంది అన్నారు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే టీమ్స్ కొట్టి పడేశారని చెప్పేసి, కానీ అక్కడ ఉంది ఆర్సీబీ భయ్య. మన టైం వచ్చినప్పుడు జబ్బడు కూడా ఏం పీకలేదు అంటాం చూడు, అలాంటి టైం నడుస్తుంది ఆర్సీబీది. కాబట్టి టీమ్స్ కాదు కదా, నువ్వు 200-250 కొట్టినా కానీ మా వాళ్ళు 15 to 20 hours లో కంప్లీట్ చేసి పడేశారు. అలాంటి బ్యాటర్స్ ఉన్నారు, అలాంటి బౌలర్స్ ఉన్నారు. చాలా స్ట్రాంగ్ టీమ్ ఆర్సీబీ. అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే, ఫిలిప్ సాల్ట్ పట్టిన క్యాచ్ క్లజెన్ది, అది అవుట్ అని అవుట్ అని చెప్పేసి చాలా మంది కూడా అంటున్నారు. నాట్ అవుట్ అని చెప్పేసి అంటున్నారు. ఉంటారు కదా హేటర్స్, అలాంటి వాళ్ళు అంటున్నారు. అండ్ ఫిలిప్ సాల్ట్ ఫీల్డింగ్ అండ్ క్యాచెస్, బెస్ట్ క్యాచెస్ మామూలుగా లేవు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్, దేవదత్ పడికల్ బ్యాటింగ్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్, వీటన్నిటి గురించి చాలా మాట్లాడాలి. అండ్ ఇంకోటి, ఇవాళ జరగబోయే మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. ఎవరు విన్ అవబోతున్నారు, ప్లేయింగ్ 11 ఏంది, స్టేడియం ఎక్కడ, ఇవన్నీ మాట్లాడతాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కూడా మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి అండ్ లైక్ చేసలేరు, లైక్ చేయండి. అండ్ అట్లాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నిన్న జరిగిన ఫిలిప్ సాల్ట్ పట్టిన చూడు క్యాచ్ బౌండరీ దగ్గర, అది చాలా మంది నాట్అవుట్ అని చెప్పేసి అంటున్నారు, కానీ అది నాట్అవుట్ కాదు. అంత క్లారిటీగా బౌండరీ దగ్గర అంత కష్టపడి క్యాచ్ పట్టిన దాని తర్వాత హేటర్స్ అది అవుట్ కాదు, అది నాట్ అవుట్ అని చెప్పేసి చాలా మంది కూడా అంటున్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఎందుకంటే చాలా మంచిగా మనకు క్లారిటీగా తెలుస్తుంది, అక్కడ చూస్తే తెలుస్తుంది. మీరు ఏదో నిద్రమతులు చూసిర్రా, లేకపోతే ఎట్లా చూస్తారా, లేకపోతే ఆర్సీబీ పైన ఎట్లాగో ఏదైనా కానీ, ఆర్సీబీ గెలిచినా ఎట్లా చేసినా కానీ చాలా మంది హేటర్స్ ఆర్సీబీని ట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అలాంటిది ఇంత కూడా పడదు మనకైతే. అండ్ ఫిలిప్ సాల్ట్ చాలా మంచి క్యాచెస్ పట్టిండు, చాలా మంచి ఫీల్డింగ్ చేసిండు. అట్లాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మామూలుగా లే, దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ మామూలుగా లేదు. విరాట్ కోహ్లీ ఎట్లా ఫినిష్ చేసిండు, 6 బౌండరీలతో ఫినిష్ చేసిండు, మామూలు ఫినిషింగ్ కాదు. తర్వాత వినే తర్వాత మామూలు సెలబ్రేషన్ కాదు. అనుష్క శర్మకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంటా మామూలు సెలబ్రేషన్ కాదు. నిజంగా ఆయన మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరైతే మామూలు హ్యాపీ కాదు, ఫుల్ ఖుషి ఉంటారు అంతే, మామూలు కాదు. అండ్ కానీ మనం మాట్లాడుకునేది ఇంకోటి కూడా ఉంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ కెప్టెన్, నిజంగా ఎక్కడో ఉన్న ప్లేయరు ఎస్ఆర్హెచ్ కి కెప్టెన్ అవకాశం వచ్చింది. దాని తర్వాత నిన్న కెప్టెన్సీ నాకు ఆడిండు. ఎక్కడైతే బౌండరీ 6 కావాలనో, అసలు ఎస్ఆర్హెచ్ స్కోరు ఎక్కడో ఉన్న స్కోర్ ని ఆ 200 పైన స్కోర్ కొట్టడానికి మెయిన్ రీజన్ కెప్టెన్ ఇషాన్ కిషాన్, దాని తర్వాత హెన్రిచ్ క్లజెన్. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఆ 200 స్కోర్ వెళ్ళగలిగింది. నిన్న మ్యాచ్ హైలైట్స్ అయితే ఇదే భయ్య, ఇంకా వేరే ఏం లేదు. బౌలింగ్ నుంచి అక్కడ పర్ఫార్మెన్స్ ఏం లెక్క లేకున్నా, అక్కడ ఆర్సీబీకి అయితే నిజంగా జాకబ్ డఫీ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. 3 వికెట్లు అయితే తీయగలిగిండు. అభిషేక్ శర్మ, ట్రావిస్, నితీష్ కుమార్ రెడ్డి మామూలు బౌలింగ్ కాదు, జబర్దస్త్ బౌలింగ్ నిజంగా జాకబ్ డఫీ. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి అయితే వస్తే ఎలాంటి పర్ఫార్మెన్స్ కూడా లేదు. అంత మంచిగా ఎవరు కొంచెం ఇంపాక్ట్ చేసిర్రు అన్నట్టు ఏం లే. ఈ బౌలర్ నేపిస్తే వికెట్లు పడతాయి, వికెట్లు వస్తాయి మనకు అన్నట్టు ఏం లే. చాలా మంది కూడా ట్రై చేసారు, కానీ అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ నుంచి అయితే ఏం లేదు. కాబట్టి ఇంకా జరగబోయే మ్యాచ్లు చాలా ఉన్నాయి. బౌలర్స్ నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసి మంచి ఫామ్ లోకి వస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇది ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ రివ్యూ. అండ్ ఇప్పుడు మెయిన్ గా ముంబై ఇండియన్స్ కేకేఆర్ వీళ్ళ ప్రివ్యూ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేడియం ఇక్కడ వాంకడే స్టేడియం. ముంబై ఇండియన్స్ కి కొంచెం ఫేవరబుల్ గా ఉంటది వాంకడే స్టేడియం, హోమ్ గ్రౌండ్ కాబట్టి. అండ్ అట్లాగే ముంబై ఇండియన్స్ ఏ సీజన్ అయినా ఫస్ట్ కంటిన్యూగా ఓడిపోతూ ఉంటారు, దాని తర్వాత వాళ్ళు పికప్ అవుతారు, లాస్ట్ కప్పు కూడా కొట్టుకొని ఎత్తుకపోతారు వాళ్ళు ముంబై ఇండియన్స్. అలాంటి డేంజరస్ బ్యాట్స్మెన్స్, డేంజరస్ బౌలర్స్ ఉన్న టీము ముంబై ఇండియన్స్. కానీ ఈసారి నిజంగా ఇంకా స్ట్రాంగ్ అయింది ముంబై ఇండియన్స్. ఎక్కడ కూడా కొంచెం మైనస్ పాయింట్ ఎక్కడైనా ఉంది అని అంటే అది స్పిన్నర్లలోనే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. స్టేడియం గురించి మనం మాట్లాడితే మాత్రం అక్కడ ఖచ్చితంగా యావరేజ్ స్కోర్ 180+ ఉంటుంది. చాలా బౌలర్స్ అయితే మంచి బౌలర్సే కానీ స్పిన్నర్స్ కానీ ఇద్దరు కూడా మంచి ప్లేలోకి వస్తారు. నిజంగా బౌలర్స్ కూడా అక్కడ అనుకూలిస్తుంది. అండ్ దాంతో పాటు బ్యాటర్ ఎప్పుడైతే అక్కడ సెటిల్ అవుతాడో అప్పుడు బ్యాటర్ నుంచి రన్స్ వస్తాయి. నువ్వు రాంగ్ అని వచ్చి కొట్టు అని అంటే కష్టం అక్కడ వాంకడే స్టేడియంలో. కాబట్టి కొంచెం ఒక 2-3 ఓవర్స్ చూసుకొని దాని తర్వాత రన్స్ అయితే ఈజీగా వస్తాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా.
అండ్ ఇప్పుడు మెయిన్ గా ముంబై ఇండియన్స్ కి ఆడబోయే ప్లేయింగ్ 11 ఎవరు, కేకేఆర్ కి ఆడబోయే ప్లేయింగ్ 11 ఎవరు? ముంబై ఇండియన్స్ కి అయితే సేమ్ యాజ్ యూజువల్ గా అదే, కాకపోతే రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ ప్లేస్ లో నిజంగా విల్ జాక్స్ ని మరి ఓపెనర్ గా ఆడిపిస్తారా ఇట్లా మనకైతే తెలియదు, కానీ రియాన్ రికల్టన్ ప్లేస్ లో రూతర్ ఫార్టీ కూడా వచ్చింది కాబట్టి ఏమైనా అవకాశం ఇస్తారా రూతర్ ఫార్టీకి చూడాలా. నేను అనుకుంటున్నా ఏంటంటే రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ అండ్ విల్ జాక్స్, సేమ్ యాజ్ గా సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీరు, హార్దిక్ పాండ్యా, బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్, అశ్వని కుమార్ చాలా మంచి బౌలింగ్ వేసిండు లాస్ట్ సీజన్ లో. మరి అశ్వని కుమార్ ని మరి ఎట్లా తీసుకొస్తారు? ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క తీసుకొస్తారా, మరి ఇంకెట్లా తీసుకొస్తారు? అండ్ అట్లాగే మిచెల్ శాంట్నర్, వీళ్ళిద్దరి అంటే ముంబై ఇండియన్స్ ఉన్నది మెయిన్ అంటే విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్ స్పిన్నర్స్. చూడండి, గజన్ ఫర్ కూడా ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్, టూ సైడ్ స్పిన్ వేయగలుగుతాడు. కానీ ఆ ప్లేయర్ ని తీసుకొస్తే ఇక్కడ ఒక బ్యాట్స్మెన్ ని తగ్గించాలి, ఫారెన్ ప్లేయర్ ని. మరి ఎవరిని తగ్గిస్తారు, ఎవరిని తీసుకొస్తారు మనకైతే తెలియదు, ఒక మ్యాచ్ అయితే తెలుస్తుంది. కాబట్టి నా ప్లేయింగ్ 11 అయితే ఇదే నేను గెస్ చేస్తున్నా. ఇదైతే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. సేమ్ యాజ్ యూజువల్ గా కేకేఆర్ కూడా ఫిలిప్ సాల్ట్ ని చాలా మిస్ అయ్యారు కేకేఆర్, కానీ ఈ సీజన్ లో కూడా అలాంటి బ్యాట్స్మెన్స్ అయితే కేకేఆర్ కి అయితే ఉన్నారు అనుకుంటున్నాయి. ఎందుకనంటే కేకేఆర్ కి కెమెరాన్ గ్రీన్ వచ్చిండు, ఫిన్ అలెన్ వచ్చిండు, టీమ్ సిఫర్ట్ వచ్చిండు, రోమన్ పావెల్ వచ్చిండు, మంచి ఫినిషింగ్ బ్యాటింగ్ ఉంది. అండ్ అట్లాగే రింకు సింగ్ ఉన్నాడు వీళ్ళకి తోడుగా. ఇంకేం కావాలి కేకేఆర్ కి చెప్పండి? ఏం లేదు. సునీల్ నరేన్, అజింక్య రహానే అండ్ అట్లాగే ఫిన్ అలెన్ ఉన్నాడు, అండ్ రచిన్ రవీంద్ర కూడా ఉన్నాడు, అండ్ వరుణ్ చక్రవర్తి మంచి బౌలర్, వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్, మనీష్ పాండే, రింకు సింగ్, రమన్దీప్ సింగ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ లాగా తీసుకొస్తారు, వైభవ్ అరోరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమ్రాన్ మాలిక్, చాలా మంచి ఫాస్ట్ బౌలర్, ఎస్ఆర్హెచ్ ఆడుతుండే, ఇప్పుడు కేకేఆర్ కి వచ్చిండు. అండ్ ఇంకోరు నవదీప్ సైని. ఎందుకంటే నవదీప్ సైని ఎందుకు చెప్తుందంటే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఓన్లీ ఇద్దరు బౌలర్స్ మీద మనం డిపెండ్ కాలేం కదా ఎవరు కూడా. అక్కడ ఉన్నది ఎవరు? నవదీప్ సైని లేకపోతే అక్కడ ఉన్నది ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా ఇద్దరే. కాబట్టి ఖచ్చితంగా నవదీప్ సైన్ అయితే ఆడిపిస్తారు, రమన్దీప్ సింగ్ ని అయితే ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క ఆడిపిస్తారు. ఇదైతే కేకేఆర్ ప్లేయింగ్ కదా. ఓవరాల్ గా చూసుకుంటే రెండు టీంలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకొంచెం చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ అటాక్ లో మాత్రం ముంబై ఇండియన్స్ చాలా మంచిగా ఉంటే, ఇక్కడ కేకేఆర్ స్పిన్ బౌలింగ్ లో చాలా మంచిగా ఉంది. వీళ్ళకి కానీ స్పిన్ బౌలర్ 8 ఓవర్స్ మంచి స్పిన్నింగ్ ట్రాక్ ఉందనుకో, ముంబై ఇండియన్స్ కుప్ప కూలిపోవాలి. ఎందుకంటే అలాంటి బౌలర్స్ ఉన్నారు ఇక్కడ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ లాంటి ప్లేయర్స్. కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ కంపారిజన్ లేదు. ఎవరికి ఎక్కువ విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఉందనంటే హోమ్ టీమ్ ముంబై ఇండియన్స్ కొంచెం ఫేవరబుల్ గా ఉంటది. అండ్ అట్లాగే చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నది, చాలా మంచి బౌలింగ్ లైనప్ కూడా ఉన్నది. డెత్ ఓవర్లలో బుమ్రా గానీ, బోల్ట్ గానీ, దీపక్ చాహర్ గానీ, హార్దిక్ పాండ్యా గానీ ఇలాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఎట్లా లోపల తెలుస్తుంది. మంచిగా గేమ్ ప్లాన్ అయితే చేస్తారు. ఎందుకంటే చాలా మంది కెప్టెన్స్ ఉన్నారు, రోహిత్ శర్మ గానీ, సూర్యకుమార్ యాదవ్ గానీ, మిచెల్ శాంట్నర్ గానీ, హార్దిక్ పాండ్యా గానీ, విల్ జాక్స్ గానీ, ఇంత మంచి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కొంచెం గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఒక 5% అంతే ముంబై ఇండియన్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా ఈ మ్యాచ్. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నిన్న మనం మ్యాచ్ గా ప్రిడిక్షన్ చేసినాం ఏంటంటే ఆర్సీబీ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందని. సేమ్ అదే జరిగింది. మరి సెకండ్ మ్యాచ్ ఏం జరుగుతుందో చూద్దాం. మీ ఒపీనియన్ ఏంది కామెంట్